ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేయాలనుకుంటున్నారా? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకోవాలా? ఈ వీడియో సేవ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూటీవీ క్యాంపస్ స్టోరీస్. ఆస్ట్రేలియాకి అప్లై చేయడం అనుకున్నంత డిఫికల్ట్ కాదు. ప్రాసెస్ తెలిస్తే స్మూత్ గా అయిపోతుంది. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఎలిజిబిలిటీ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. జనరల్లీ 60% అబోవ్ ఉంటే మోస్ట్ యూనివర్సిటీస్ కన్సిడర్ చేస్తాయి. టాప్ యూనివర్సిటీస్ అయితే 65 to 70% ఎక్సెప్ట్ చేస్తారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ తో అప్లై చేయవచ్చు. నెక్స్ట్ ఇంగ్లీష్ టెస్ట్. ఐఎల్స్ లేదా పీటీఈ రాయాల్సిందే. ఐఎల్స్ ఓవరాల్ 6.5 విత్ నో బ్యాండ్ లెస్ దెన్ 6 ఉండాలి. పీటీఈ అయితే ఓవరాల్ 58 to 60 స్కోర్ ఉండాలి. క్విక్ టిప్, మీరు బోత్ ఐఎల్స్ అండ్ పీటీఈ శాంపిల్ టెస్ట్ అటెండ్ అవ్వండి. మీకు ఏది కంఫర్టబుల్ గా అనిపిస్తే ఆ టెస్ట్ ప్రిఫర్ చేయండి. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఇవి నోట్ చేసుకోండి. డిగ్రీ సర్టిఫికేట్స్ అండ్ ఆల్ మార్క్ షీట్స్, ఐఎల్స్ లేదా పీటీఈ స్కోర్ కార్డ్ రెడీగా పెట్టుకోండి. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఇది గేమ్ చేంజర్ ఫ్రెండ్స్. కోర్స్ ఎందుకు, ఆస్ట్రేలియా ఎందుకు, ఈ యూనివర్సిటీ ఎందుకు, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇవి క్లియర్లీ కవర్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆస్ట్రేలియాలో జెన్యూన్ స్టూడెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మీరు జెన్యూన్లీ స్టడీస్ కోసం వెళ్తున్నారని ఎస్ఓపి లో క్లియర్ గా రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇది వీసా అప్రూవల్ కి క్రిటికల్. నెక్స్ట్ 2 లెటర్స్ ఆఫ్ రికమెండేషన్స్. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే 1 అకాడమిక్ 1 ప్రొవిజనల్, అదర్వైజ్ 2 అకాడమిక్ ఎల్ఓఆర్స్ ఉండాలి. అప్డేటెడ్ సివి మాక్సిమం 2 పేజెస్ ఉండాలి. వ్యాలిడ్ పాస్పోర్ట్, మినిమం 1 year వ్యాలిడిటీ చెక్ చేసుకోండి. క్విక్ రికాప్ చూద్దాం. డిగ్రీ డాక్యుమెంట్స్, ఇంగ్లీష్ స్కోర్, ఎస్ఓపి విత్ జెన్యూన్ స్టూడెంట్ యాంగిల్, 2 ఎల్ఓఆర్స్, సివి, పాస్పోర్ట్ ఇవి రెడీ చేసుకుంటే అప్లికేషన్ పార్ట్ 1 డన్. పార్ట్ 2 లో ఫినాన్షియల్స్, హెల్త్ చెక్స్ అండ్ వీసా ప్రాసెస్ కవర్ చేస్తాను. మిస్ అవ్వకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ పార్ట్ 2.